సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని రైతుల పంట పొలాలను మండల వ్యవసాయాధికారిని ప్రియదర్శిని పరిశీలించారు. ఇటీవల యాసంగి వరి నాట్లు వేయడంతో మోగి పురుగు ప్రభావం తీవ్రంగా ఉందని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. రైతులు ఇచ్చిన సమాచారంతో ఏఈఓ మౌనికతో కలిసి రైతుల పొలాల వద్దకు వెళ్లి వరి పంటలను పరిశీలించినట్లు తెలిపారు. మోగి పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించినట్లు చెప్పారు. ఇదే మందు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లిక్విడ్ ఫార్ములేషన్లో దొరుకుతుంది. అది ఎకరానికి 2 మిల్లీలీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి, పిచికారి చేయాలి. అట్లాగే ఇందాక చెప్పిన క్లోరానిట్రిలిప్రోల్ కూడా అది లిక్విడ్ ఫార్ములేషన్లో దొరుకుతుంది. అది కూడా ఎకరానికి 3 మిల్లీలీటర్స్ చొప్పున పిచికారి చేసుకుంటే మనకు ఈ పురుగు అనేది కంట్రోల్ అవుతుంది. అయితే ఈ పురుగు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే రైతులు ఈ మధ్య బాగా దంతుగోళీలు వాడుతున్నారు. అది అసలు దంతుగోళీలు ఓన్లీ గ్రోత్కి పనికొస్తాయి కానీ పురుగు నివారణకి ఏమి కంట్రోల్ కాదు. ఎక్కువ పచ్చగా ఉంటే కూడా మనకు పురుగు ఆశించే ప్రభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ చెప్పిన ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్సే వాడాలి.